నంద్యాల పట్టణంలో మౌలిక సదుపాయాల లేమిపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 6వ వార్డు పరిధిలో ఉన్న జగజ్జనని నగర్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలంటూ స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. జగజ్జనని నగర్ కాలనీ ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్నా నేటికి కనీస సౌకర్యాలు కల్పించలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో మురుగు కాలువలు లేకపోవడంతో మురుగునీరంతా రోడ్ల మీదే నిలిచిపోతుందని, దీంతో తీవ్రమైన దుర్వాసన వస్తూ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని మహిళలు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నా తమకు మాత్రం కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి ఫరూక్ అలాగే జిల్లా కలెక్టర్ ఒకసారి జగజ్జనని నగర్ ప్రాంతంలో పర్యటించి ఇక్కడి క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా పరిశీలించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనేక సార్లు మున్సిపల్ కమిషనర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని కాలనీ ప్రతినిధులు సుకూర్ బాషా, షరీఫ్ బాషా గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి రోడ్లు, డ్రైనేజీ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో 6వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. नमस्ते फारूक सर, हमारा रोडा अच्छे नहीं, नाले अच्छे नहीं, सांपा आती ही, हमें फिरना का तो बहुत तकलीफ हो गए। लंगड़े आदमी है, लंगड़े आदमी आज फिर सकते नहीं। रोडा डालो जल्दी। इससे अव्वल भी बोले, हामी दिए, हामी को क्या भी बोल सके नहीं, गच्चुप रह गए। न्यू काले में उतना चिक्कड़ में आको देखो गए फारूक के बेटे, क्या बोले नहीं। अब तक का भी देखे तो भी न्यू काला आता है। हमारी परिस्थिति देखो, एक टाइम आको जगज्जननी नगर कने वहां तक रोड है, वहां से रोडा नहीं। हमना आओ बाजारा आको दाल को जाओ, रोडा डालो डालो। अब कितने रोज बोल कर रहा देखना, आको भी हमें 7 साल हो गया, रोडा नहीं, क्या नहीं, कालवे नहीं, पानी के परसुम डाली वो पानी भी नहीं था यहाँ। పట్టణంలో ఉన్నటువంటి 6వ వార్డు జగజ్జని నగర్ ఏరియా, దేవలం ఏరియా చాలా చాలా ఇబ్బందులతో కూడిన ప్రజలు జీవిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఈ కాలనీ ఏర్పడి దాదాపు 10-15 ఏళ్ళు అయింది. కానీ ఇంతవరకు రోడ్ల పరిస్థితి రాకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా మెయిన్ ఏరియా అయిపోయింది. ఇక్కడ మున్సిపాలిటీకి కూడా అధిక ఆదాయం కూడా తెస్తుంది. ఎందుకంటే పన్ను రూపంలో కానీ, కొలాయి పన్నుల రూపంలో కానీ కడుతున్నారు. కానీ ప్రజలకు సరైన సదుపాయాలు ఏర్పరచకుండా మున్సిపల్ అధికారులు చాలా తీవ్రంగా జాప్యం చేస్తున్నారు. కలెక్టర్ గారి, మేడం గారికి ఒకటే విన్నవించుకునేది, ఎందుకంటే ఒక్కసారి మీరు జగజ్జనని ఏరియా వచ్చి చూడండి. మా పరిస్థితి ఎట్లుందంటే ఒక మారుమూల పల్లెటూళ్ళలో ఉన్నటువంటి జీవనం సాగిసే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. కాబట్టి కలెక్టర్ మేడం గారు మీరు ఒకసారి దయచేసి, ఎందుకంటే ప్రజల మీద అభిమానం చూసుకొని ప్రజల ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీరు ఒక్కసారి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు అటువంటి బాధలు పడుతున్నారు. రోడ్ల పరిస్థితి లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వికలాంగులు రావాలంటే ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన జగజ్జని దేవాలయం ఉంది, మాకు ఒకటే రోడ్డు ఉంది, రావాలంటే ఇబ్బందికరంగా ఉంది. రోడ్లు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కాబట్టి వెంటనే కమిషనర్ గారి దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా కానీ ఫండ్స్ లేవంటున్నారు. ప్రజలు కట్టే పన్నులు ఎక్కడికి పోతున్నాయో తెలియడం లేదు. కాబట్టి మంత్రి గారు, పెద్దలు ఎన్ఎండి ఫరూక్ గారు ఈ విషయం మీద దృష్టి పెట్టి కాలనీకి అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజలుగా విన్నవించుకుంటున్నాము. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ అధికంగా ప్రజలు నివసిస్తున్నారు, చాలా డెవలప్ అవుతుంది ఈ ఏరియా. అలాగే పన్ను రూపంలో వేసినా కానీ మున్సిపాలిటీకి అధికంగా ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం వస్తే ఆదాయంతో డెవలప్మెంట్ చేయొచ్చు. కానీ మున్సిపల్ కమిషనర్ గారు దాదాపు 2-3 సార్లు వచ్చి చూసిపోయినారు. కానీ ఆయన దృష్టికి కూడా తీసుకుపోయినాం, కానీ ఆయన పట్టించుకోకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి కలెక్టర్ మేడం గారు మీరు ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే అభివృద్ధి చెందుతుంది, ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఇంకా ఇండ్లు పడుతున్నాయి, మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. మీ పన్ను రూపంలో వేయండి, ఇంటికి పన్ను రూపంలో వేయండి, పన్ను చెల్లిస్తారు ప్రజలు. ఆ పన్ను రూపంలో వలన వచ్చే ఆదాయంతో మాకు ఈ అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలము, పాములు తేళ్ల మధ్యన మనం జీవిస్తున్నాము. ఎందుకంటే అసలు మేము పల్లెటూరులో ఉన్నాము, మేము మధ్యాహ్నం సిటీలో ఉన్నాము, మాకే అర్థం కావడం లేదు. దయచేసి కలెక్టర్ మేడం గారు ఒక్కసారి మీరు ఈ కాలనీని వచ్చి చూసి ప్రజలు ఏమేమి ఇబ్బంది పడుతున్నారో చూసి
మాకు ప్రజలకు ఏమేమి కావాలనో సకల సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ముందుగా ముఖ్యంగా డ్రైనేజీ విషయం అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. రోడ్ల మీదనే వేసేస్తున్నారు. రోడ్ల మీద విడిచిపెట్టి ఆ మలమూత్రాల మీదనే మేము తిరిగే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి కలెక్టర్ మేడం కానీ, మంత్రులు ఎన్ఎండి ఫరూక్ పెద్దలు కానీ దీని మీద దృష్టి చేయించి, ఇంతకుముందు హామీ ఇచ్చారు ఫిరోజ్ గారు, కానీ ఇంతవరకు అది అమలు కాకపోవడం చాలా బాధాకరం. కాబట్టి దయచేసి మీరు ఈ కాలనీ పైన దృష్టి పెట్టి, అంటే రోడ్లు అసలు నడి సెంటర్లో ఉంది ఇది కాలనీ, కానీ దీన్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. కాబట్టి జగజ్జనని ఏరియాను అభివృద్ధి చేయాలని చెప్పి స్థానిక ప్రజలుగా మేము విన్నవించుకుంటున్నాము.